మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికాలో చెలరేగిన కార్ చిచ్చు క్రమంగా విస్తరిస్తుంది. సంపన్నుల నగరంగా గుర్తింపు పొందిన లాస్ ఏంజల్స్ ను వణికిస్తుంది. 10,000కు పైగా నివాసాలు మంటల్లో చిక్కుకోగా అందులో 1000కి పైగా గృహాలు కాలి బూడిదయ్యాయి. హాలీవుడ్ సెలబ్రిటీలు, సంపన్నులు నివాసాలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో మంటల్లో కాలిపోవడంతో వారంతా ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్నారు. అటు మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్ల సాయంతో ఎమర్జెన్సీ ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. అమెరికాలో చెలరేగిన కార్ చిచ్చు ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మంటలలో చిక్కుకొని ఇప్పటి వరకు 5గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. 30,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 1000కి పైగా నిర్మాణాలు దెబ్బతినగా మరో 13,000 భవనాలకు ముప్పు పొంచి ఉంది. హాలీవుడ్ సెలబ్రిటీలు సహా చాలా మంది సంపన్నుల నివాసాలు మంటలకు ఆహుతవుతున్నాయి. దీంతో వారంతా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కట్టుబట్టలతో ఇళ్లను వీడుతున్నారు. అటు కాలిఫోర్నియా పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్ చిచ్చు కారణంగా లాస్ ఏంజల్స్లో ఉండిపోవలసి వచ్చింది. అక్కడ ఆయన ఉన్న హోటల్ నుంచి కనుచూపు మేరలో పొగ కనిపించింది. ఒకే రోజు 3 ప్రాంతాలలో కార్ చిచ్చు చెలరేగడంతో అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. లాస్ ఏంజల్స్ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో మొదలైన కార్ చిచ్చుకు బలమైన గాలులు తోడవడంతో మరింత విస్తరించింది. పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలో చెలరేగిన మంటలు తీరం వెంబడి శాంటా మోనికా, మలీబు నగరాలలో ఉన్న సెలబ్రిటీల నివాసాలకు వ్యాపించి 3,000 ఎకరాలలో విస్తరించాయి. దీంతో చాలామంది అక్కడి నుంచి ఖాళీ నడకన బయటపడ్డారు. వారంతా బ్యాగులతో రోడ్లపైకి రావడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబులెన్సులు, అత్యవసర వాహనాలు వెళ్లడం కూడా కష్టంగా మారింది. జనవరి 7 రాత్రి 10:30 సమయంలో 3వ కార్ చిచ్చు మొదలవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణమే లాస్ ఏంజల్స్ ఉత్తరాన ఉన్న శాన్ ఫెర్నాండో వ్యాలీలోని సిల్మర్ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. హాలీవుడ్ తారలు మార్క్ హమేల్, మాండీ మూర్, జేమ్స్ వుడ్స్, ఆడమ్ శాండ్లర్, బెన్ అఫ్లెక్, టామ్ హ్యాంక్స్, స్టీఫెన్ స్పిల్బర్గ్ నివాసాలు మంటల్లో చిక్కుకున్నాయి. కోట్ల డాలర్ల విలువైన ఇల్లు, కాలనీలు ఉన్న టెమెస్కాల్ కాన్యాన్ ప్రాంతానికి మంటలు వ్యాపించాయి. గత కొన్ని నెలల నుంచి కాలిఫోర్నియాలో వర్షాలు కురవగా అడవుల్లో చెట్లు, వృక్షాలు ఎండిపోవడం వల్ల కార్ చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్ ప్రాంతాలకు మంటలు వ్యాపించే అవకాశం ఉందన్న అనుమానంతో షూటింగ్లను రద్దు చేశారు. లాస్ ఏంజల్స్తో పాటు కాలిఫోర్నియాలోనూ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.